పుణ్య కార్యక్రమానికి, పవిత్ర కార్యక్రమానికి, దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధికి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజన్నకి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు 10 నెలల కాలంలోనే దానికి రూపకల్పన చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ గారికి, దామోదరం గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, పొంగులేటి గారికి, ప్రియమైన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికను అలంకించినటువంటి నా తోటి శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా, ఈరోజు సిరిసిల్ల, వేములవాడ అనేక సంవత్సరాలుగా నేతన్నల యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కేవలం మాటలతోటే ఆడని పురికొల్పి, ఆడని భావోద్వేగానికి గురి చేసి, వాళ్ళ జీవితాలని భగ్నం చేసి ఆత్మహత్యలకి పురికొల్పేటటువంటి మాటలు తప్ప ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి అవకాశాలు తక్కువ. కేవలం పథకాలు రూపొందించారు, మాటలతోటి కాలం ఎలబుచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగవేసినటువంటి పాత బాకీలను తీర్చుకుంటూనే ఈ రోజుకి 1000 కోట్ల రూపాయలు ఈ సిరిసిల్ల, వేములవాడతోటి పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క జీవితాల కోసం ఆనాడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పొన్నం గారు, శ్రీధర్ బాబు గారి యొక్క విజ్ఞప్తి మేరకి వాళ్ళ బాకీలు తీర్చుకుంటూనే ఈనాడు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ చిరకాల కోరిక యార్న్ డిపో, దానివల్ల చేనేత కార్మికులకి, చిన్న ఆసాములకి లాభం చేకూరాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి వృత్తికి మళ్ళీ పునాదులు కల్పించి వాళ్ళ జీవితాలని వెలుగుమయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంకల్పించి పాత బాకీలన్నీ తీర్చాం. నేతన్న చేయూతనిస్తున్నాం, నేతన్న బీమానిస్తున్నాం, పావలా వడ్డీ ఇస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికులు చేసినటువంటి యొక్క వస్త్రాలనే కొనుగోలు చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా 360 రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని భవిష్యత్తులో నాకు పని లేదు అనేటటువంటి భావన లేకుండా మీ బిడ్డలు సుఖశాంతులతో ఉండటం కోసం ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి IIHTని కూడా శాంక్షన్ చేసుకొచ్చాం. ఈనాడు చేనేత వృత్తి మీద మక్కువ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ పొందితే తప్పకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉద్యోగానికే పోయేటటువంటి సంకల్పానికి ఈరోజు స్కిల్ యూనివర్సిటీలోనే దాన్ని స్థాపించాలని పూజ్యులు ఆ రోజున ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో చేనేతకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కావాలనుకున్నటువంటి ప్రజారాజ్యంలో తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా మీ సమస్యలకు ఎట్టి లోటు లేకుండా మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, మీ మంత్రులు చెప్పినటువంటి కోరికలన్నీ తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైతన్నలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏనాడు లేనటువంటి విధంగా సుమారు
70 లక్షల మంది రైతులు పండించేటటువంటి పంటకి ఈనాడు ఆ రాజన్న దయ వల్ల, భగవంతుడి దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట దిగుబడి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1,53,00,000 టన్నులు, మెట్రిక్ టన్నులు ఈనాడు వరి ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వారి కష్టానికి తగ్గట్టుగా 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం. 18,000 కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశాం. మిగతాది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి సన్నధాన్యాన్ని పండించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈనాడు సన్నధాన్యం 60% సన్నధాన్యం పెంచారు. గతంలో 20% పండించేటటువంటి రైతులు 500 బోనస్ వస్తుందని చెప్పి దాన్ని మనం పండించడం మూలాన ఈరోజు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యం కోసం ఎగబడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం, ప్రజారాజ్యం యొక్క విధి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాజకీయ పార్టీలు, పాలించి ఓడించినటువంటి పార్టీలు కొన్ని చెప్తున్నాయి, అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి, రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టాలనో, లేదు మాయ మాటలతో ఇంకా మిమ్మల్ని భాగోద్వేగానికి గురి చేయాలనో, రైతన్నలకో, నేతన్నలకో ఆడ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీకోసం పనిచేసినటువంటి ప్రజా పాలనని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు